టీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బస్ భవన్ ముందు కార్మికులు ధర్నాకు దిగారు. ఆర్టీసీ నుంచి సీసీఎస్ కు రావాల్సిన 500 కోట్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు సీసీఎస్ కు రావాల్సిన వడ్డీ 45 కోట్లు ఇవ్వాలని గలమెత్తుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు తెలిపారు. కూడా ఆర్టీసీ యాజమాన్య వైఫల్యం వల్లనే జరుగుతూ ఉంది తప్ప కార్మికుల నుంచి కాదు. కార్మికులని మోసం చేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి ఈ అమౌంట్స్ అన్ని కూడా 1700 కోట్ల రూపాయల్ని వెంటనే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే ఏదైతే మరి ఎస్బీటీ, ఎస్ఆర్బిఎస్, పిఎఫ్, సిసిఎస్, అదే కాకుండా రిటైర్డ్ చనిపోయిన వాళ్ళకి అన్ని అమౌంట్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. డెడ్ లైన్ తప్పకుండా ఉంది. మేము డెడ్ లైన్ పెట్టడానికే యూనియన్ గా మాట్లాడుకొని ఇవాళ శ్రీకారం పెట్టుకున్నాం. దీని తర్వాత ఈవినింగే మేమంతా కూర్చొని రాష్ట్ర కోర్ కమిటీ కూర్చొని భవిష్యత్ కార్యక్రమాన్ని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. మా కోర్ కమిటీ కూర్చుంటాం. డెఫినెట్ గా అందరికి పాత్రికేయులకి కార్మికులకు కూడా తెలియజేస్తాం. ఇది ఆగదు. ఈ పోరాటం అంతం కాదు, ఆరంభం మాత్రమే. మేము మెజారిటీ యూనియన్, మేము తలుచుకుంటే ఎక్కడ బస్ అక్కడ జరుగుతుంది. దేనికైనా మేము సిద్ధమే. జైళ్లకైనా సిద్ధమే, ఉద్యోగాలు ఊడిపోయినా సిద్ధమే. కార్మిక ప్రయోజనాలే మాకు ముఖ్యం. కార్మిక ప్రయోజనాల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం. ఇప్పటి నుంచి తప్పకుండా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా పోరాటంలో ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ధర్నాకి మేనేజ్మెంట్ చేసిన మోసం. మేనేజ్మెంట్ పలుమార్లు మాట ఇచ్చింది, మాట తప్పింది. మేము కూడా అనుకున్నాం గుర్తింపు సంఘంగా వాళ్ళు మాట ఇస్తారు, మాట ఇచ్చిన దాని మీద నిలబడతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తే వాళ్ళు సున్నా చుట్టాను. కాబట్టి మేనేజ్మెంట్ కి ఇప్పటికైనా హెచ్చరిక జారీ చేసినాం. డెఫినెట్ గా మరి ఈ డబ్బులు వచ్చే వరకు పోరాటంలో మేము ముందుంటాం. కాబట్టి సీసీఎస్ సంబంధించిన వాళ్ళు దాదాపు లోన్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ 8,000 మంది అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. 8,000 మంది అప్లికేషన్లు కూడా వెంటనే పరిష్కారం కావాలంటే ఈ రోజు తక్షణం 200 కోట్ల రూపాయల్ని ఈ రోజు ఇచ్చినట్టుంటే రేపు సాయంత్రం వరకు మేము లోన్లు క్లియర్ చేయగలుగుతాం. నష్టాన్ని కాకుండా లోన్లు మాత్రం చేయగలుగుతాం. మరి 8,000 మంది అప్లికేషన్లు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. ఈ ఆర్టీసీ ఉంటుందా, జీతాలు ఇస్తారా, ఇవ్వరా, జీతాలు ఇవ్వని పరిస్థితి, మా పైసలు మాకు ఇవ్వని పరిస్థితి, ఇందులో దాచుకుంటే మాకు మరి ఏదైనా అవుతుందా అని అంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆర్టీసీ కార్మికులకి కూడా ఇబ్బంది జరగకుండా ఉండాలంటే యూనియన్ గా మా బాధ్యత. మా మేనేజింగ్ కమిటీని కూడా పురిగొల్పినాం, ముందు పెట్టినాం. మొన్ననే సీసీఎస్ కి ఏదైతే సిరిసిల్లలో జరిగిన మీటింగ్ లో కూడా మరి ఒప్పందం చేసుకున్నాం. దాన్ని ఉల్లంఘించింది కాబట్టి ఈ రోజు బస్ భవన్ ముట్టడి పెట్టినాం. రేపు భవిష్యత్ కి ఇంకా కూడా రేపు కోర్ కమిటీ కూర్చొని భవిష్యత్ కార్యక్రమాన్ని మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తామని మనం చేస్తా ఉన్నాం. చాలా మంది చెప్తా ఉన్నారు చాతగాని యూనియన్లు, చిన్న యూనియన్లు, సైజు లేని యూనియన్లు, ప్రణాళిక లేని యూనియన్లంతా వీళ్ళు ఎన్నికల రాజకీయం చేస్తా అని టీఎంఈ మీద మాట్లాడుతూ ఉన్నారు. టీఎంఈకి ఏనాడు ఎన్నికలు పెట్టినా మా విజయం ఖాయం. మా సభ్యత్వమే తెలుసు. 37,000 సభ్యత్వం మొన్ననే అయింది. ఆర్టీసీ యాజమాన్యం దగ్గర మీ అందరికి కూడా కాపీలు దొరుకుతాయి. వేరే యూనియన్ నామమాత్రంగా ఉంది. ఇవాళ ఎన్నికల రాజకీయంకి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నడూ పోదు. ఏనాడు ఎన్నికలు పెట్టినా కార్మికులకి అసంచలమైన విశ్వాసం తెలంగాణ మజ్దూరి మీద ఉంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకత్వం ఏదైనా చేయగలరనే విశ్వాసంతో ఇవాళ ఇంతమంది రావడం జరిగింది. ఆ కార్మికుల విశ్వాసం కోసమే అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో మేమంతా ఉద్యమం చేసి డెఫినెట్ గా వాళ్ళందరికీ మరి కాపాడుకుంటాం. కాబట్టి ఇవాళ సీసీఎస్ఏ కాదు, మరి ఎస్బీటీ ఉంది, ఎస్ఆర్బిఎస్ ఉంది. వాటికి సంబంధించిన లోన్లు కూడా ఇవ్వడం లేదు. మేము మేనేజ్మెంట్ అడిగినాం. ఎస్బీటీ, ఎస్ఆర్బిఎస్ మొన్ననే బైఫర్గేట్ అయిపోయినాయి. తెలంగాణ, ఆంధ్రకి సంబంధించినవి దాంట్లో ట్రస్టీ మెంబర్గా మేము ఉన్నాం. అయిపోయిన తర్వాత మరి దాంట్లో మొత్తం లోన్లు పెట్టాలంటే డబ్బులు లేవంటారు. ఈ డబ్బులు ఏమైపోయినాయి? ఇవాళ మేనేజ్మెంట్ ఏం చేస్తా ఉందంటే 1వ తారీఖు నాడు మేము జీతం ఇస్తే సరిపోతుంది, ఈ పైసలన్నీ ఎక్కడి అంటే ఇవి చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ ఆర్టీసీ రోజు నిత్యం కార్మికుల కష్టం వల్ల జోల వేసుకొని సంచి వేసుకొని అమ్మా బాబు టికెట్ అని తెచ్చే డబ్బులు యావరేజ్ గా 13 కోట్ల రూపాయలని రోజు నిత్యం తీసుకొచ్చి ఆర్టీసీ యాజమాన్య ఒళ్ళో మేము పువ్వుల్లాగా పోస్తా ఉన్నాం. మరి
డబ్బులు వెంటనే